వెల్కమ్ టు తెలుగు వన్. ఢిల్లీలోని ఒక కోర్టు 3 నెలలుగా జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కానీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆయన విడుదలను అభ్యంతర పెట్టడమే కాకుండా 48 గంటల పాటు విడుదలను ఆపేయాలని అభ్యర్థించింది. అయితే ఢిల్లీ కోర్టు దానికి అంగీకరించలేదు. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర ఉన్నట్లు ఈడీ చూపలేకపోయిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో కేజ్రీవాల్ పేరే లేదన్న అంశాన్ని ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బిందు ప్రస్తావించారు. ఈ కుంభకోణంలో బొక్కారంటున్న ఆ డబ్బు ఎన్నికల్లో వినియోగించారని కూడా ఈడీ రుజువు చేయలేకపోయిందని న్యాయమూర్తి బిందు వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి బిందు ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం సాయంత్రానికి కేజ్రీవాల్ విడుదల కావాల్సి ఉంది. ఈడీ వెంటనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఆయన విడుదలను నిలిపివేయించింది. ఇది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యల్లో భాగమే అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్రంలో అధికారులు ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడంలో కొంతమంది న్యాయమూర్తులు అపారమైన నైపుణ్యం సంపాదించారని, మద్యం కుంభకోణం కేసులో గత మార్చి 31న ఈడీ అరెస్టు చేసింది శుక్రవారం విడుదలై ఉంటే సరిగ్గా 3 నెలలకు విడుదలైనట్లు ఉండేది. కానీ మొన్నటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అనువుగా విడుదల చేయాలని కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్ క్రింది కోర్టు మొదలుకొని హైకోర్టు దాకా తిరస్కరించాయి. కానీ సుప్రీంకోర్టు కొద్ది రోజుల పాటు ఎన్నికల ప్రచారం కోసం ఆయన్ను విడుదల చేసింది. కేజ్రీవాల్ విడుదలకు ఆదేశించిన ఢిల్లీ కోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. విడుదలైన తర్వాత ఆయన ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను మాయం చేయటం లాంటి పనులేమీ చేయకూడదన్నది ఆ షరతుల్లో ప్రధాన అంశం. కేజ్రీవాల్ విడుదలైతే ఈ కేసులో సాక్ష్యాధారాలను చెరిపేస్తారని ఎన్నికల సమయంలో బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు భావించనే లేదు. మరి ఈడీకి ఢిల్లీ హైకోర్టుకు మాత్రమే సాక్ష్యాధారాలు మాయం చేస్తారని ఎలా అనిపించిందో తెలియదు అని ప్రతిపక్షాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సుప్రీంకోర్టే మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినప్పుడు అది ఇచ్చిన తీర్పులకు విలువ ఉండాలి కదా, అది లేదు. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు అనుమతించటమే ఒక వైపరీత్యం. అప్పుడు మాయం చేయలేని సాక్ష్యాధారాలను ఇప్పుడు బెయిల్ మీద విడుదలైతే వాటిని మాయం చేస్తారని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు భావించటానికి న్యాయపరమైన చట్టపరమైన అంశాలకు మించిన కారణాలేవో ఉండాలి అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతుంది. హత్య కేసులు, మానభంగం ఆరోపణలు ఉన్న డేరా సత్యాబాబా రామ్ రహీం సింగ్కు అనేక సార్లు పెరోల్ మంజూరు చేశారు. అలాంటిది మద్యం కేసులో పాత్ర ఉందని ఈడీ ఆరోపించడం తప్పితే ఇప్పటిదాకా నమ్మదగిన సాక్ష్యాలు ఏవీ ఈడీ బయట పెట్టనే లేదు. కేజ్రీవాల్ జైల్లో ఉన్న 3 నెలల కాలంలో ఈడీ కొనసాగించిందనుకుంటున్న దర్యాప్తులో ఎలాంటి సాక్ష్యాధారాలు పోగేశారో తెలియదు. మద్యం కేసులో కేజ్రీవాల్ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఆయన డబ్బు అక్రమ చలామణి చేశారన్నదే. అదే నిజమైతే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా సాక్ష్యాధారాలు న్యాయస్థానాల ఎదుటైనా సమర్పించకపోవటం కేవలం ఈడీ అసమర్థతకు నిదర్శనం మాత్రమే అని, అంతేకాదు అసలు అరెస్టు వెనుకే మోడీ ప్రభుత్వ గూడుపుటాని ఉందని, రాజకీయ కక్షతోనే కేజ్రీవాల్తో సహా మనీష్ సిసోడియాను అరెస్టు చేశారన్న వాదనలు ఉండనే ఉన్నాయి. సాక్ష్యాధారాలే వెల్లడి కానప్పుడు నిందితులు నిరవధికంగా జైల్లో మగ్గటం ఎలాంటి న్యాయమో అంతుపట్టదు. ఇది రాజ్యాంగం పూచీపడ్డ వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమైన హైకోర్టుకు కూడా తట్టకపోవటం వెనుక ఏదో మతలబు ఉంటుంది అని రాజకీయ పక్షాలు అనుమానిస్తున్నాయి. కేజ్రీవాల్ విడుదలను అడ్డుకున్న ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు సుధీర్ కుమార్ జైన్, రవీందర్ దుడేజాకు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ పూచీకత్తు గురించి తెలియదు అనుకోలేం. కానీ కొంతమంది న్యాయమూర్తులకు ఏలిన వారి మీద ఉన్న భక్తి ప్రపత్తుల కారణంగా స్వేచ్ఛకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని, తాము పిటిషన్ దాఖలు చేశామని అది మరో 10-15 నిమిషాల్లో విచారణకు వస్తుంది కనుక ఆయన విడుదలను నిలిపివేయాలన్న ఈడీ వాదనను ఢిల్లీ హైకోర్టు మారు మాట లేకుండా ఒప్పేసుకుంది. అందుకని ఆయన విడుదలకు కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేశారు. మోడీ హయాంలో న్యాయ వ్యవస్థతో సహా సకల వ్యవస్థలో ప్రభుత్వం గుప్పిట్లోకి వెళ్ళిపోయానది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఈడీ అభ్యర్థనను మన్నించే అవకాశం ఉండేది కాదు. న్యాయస్థానాల్లో విచారణకు వచ్చే కేసుల్లో అధిక శాతం ప్రభుత్వ ఫిర్యాదులకు సంబంధించినవి ఉంటాయి.
అలాంటప్పుడు న్యాయమూర్తులు ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం అంటే న్యాయాన్ని చట్టాన్ని ఖాతరు చేయకుండా గంగలో కలపటమే. మోడీ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తే కొందరు న్యాయమూర్తుల వైఖరే ఈ రాద్ధాంతానికి ప్రధాన కారణం. విచిత్రం ఏంటంటే ఢిల్లీ కోర్టు ఆదేశం బయటకు రాకముందే అందులో ఏముందో లోకానికి తెలియకముందే మోడీ ఆదేశాలను శిరసావహించే ఈడీ హైకోర్టుకు పరిగెత్తటం, హైకోర్టు ఈడీ అభ్యర్థనను మన్నించి బెయిలు రద్దు చేయటం ఒక ప్రహసనంగా మారిపోయింది. ఢిల్లీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు కళ్ళతో చూశారో లేదో కూడా తెలియదు. అంటే ఏలిన వారి మనసెరిగి నడుచుకోవటానికి ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయపీఠాలు అధిష్ఠించిన వారు అలవాటు పడిపోయారన్నమాట. అధిష్టానం ఆజ్ఞలు పాటించే సంస్కృతి హైకోర్టు దాకా పాకిందని, అధికారంలో ఉన్నవారి మాటనే పాటించేటట్లయితే రాజ్యాంగం, అందులో పౌరులకున్న హక్కులు, వ్యక్తి స్వేచ్ఛ మొదలైన మాటలన్నీ ఉత్తివే అయిపోతాయి. ఇది న్యాయ వ్యవస్థను పరిహసించటమే అనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇది కేవలం కేజ్రీవాల్కు సంబంధించిన అంశం మాత్రమే కాదు. న్యాయ వ్యవస్థ కుంటి నడక నడవటం అసలు సమస్య. న్యాయ వ్యవస్థలో ఉన్న దొంతరులు న్యాయం చేసేవిగా ఉండాలి తప్ప అధికార పీఠంపై ఉన్న వారికి ఊడిగం చేసేవిగా మిగిలిపోకూడదు అని మేధావుల అభిప్రాయం. కానీ సకల వ్యవస్థల మీద ప్రభుత్వం ఉడుంపట్టు బిగించుకుపోయి ఉన్న దశలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే సాహసం చేస్తుందనుకోవటం కూడా భ్రమగానే మిగిలిపోతుంది. మద్యం కుంభకోణం నిజమేననే వాదన కోసం అంగీకరించిన కొన్ని న్యాయస్థానాల నిర్ణయాలు అసలు వ్యవస్థ మీదే నమ్మకం సరళిపోయేలా చేస్తున్నాయి. రాజకీయపరమైన రాగద్వేషాలు కోర్టులను కూడా ఆవహించటం ఆశ్చర్యకరం. మద్యం కుంభకోణంలో నిజానిజాలు మాట ఎలా ఉన్నా సాక్షాత్తు ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయటం, అరెస్ట్ అయిన తరువాత కూడా ఆయన 3 నెలలుగా జైలు నుంచే పాలన కొనసాగించడం, దీని మీద అత్యున్నత న్యాయస్థానం కూడా ఖచ్చితమైన వైఖరి అనుసరించకపోవటం విడ్డూరమే. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పరిస్థితి మరీ ఘోరం. ఆయన 15 నెలలుగా జైల్లోనే మగ్గిపోతున్నారు.